మీరు ఎప్పుడైనా పెసరపప్పుని ఈ కాంబినేషన్లో ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇది చేసుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పువ్వు ఏదో తెలుసా? తామర పువ్వు అని మనం టక్కున చెప్పేస్తాం కదా, కాదు. మన పెరట్లో ఉండే ఒక సాధారణ పువ్వు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. ఆ పువ్వుతో పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే అన్ని పూలలో కూడా ఏది శ్రేష్టమో పుష్ప చింతామణి గ్రంథంలో కూడా వివరించారు. 1000 తుమ్మి పూల కన్నా ఒక చండ్ర పువ్వు గొప్పది, 1000 చండ్ర పూల కన్నా ఒక జమ్మి పువ్వు గొప్పది. ఇలా పువ్వుల గురించి చెప్తూ శాస్త్రంలో చివరికి జాజి పుష్పం అంటే మన జాజి పువ్వులు. కాబట్టి మన ఇంట్లో జాజి చెట్టు ఉంటే సాయంత్రం పూలు కోసి ఆ శ్రీనివాసుని మెడలో వేస్తే మురిసిపోయి ఆహా నాకివిచ్చావు, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడంట. ఎంత తేలిక కదా, ఎంత సులభ సాధ్యం కదా. కలియుగంలో ఇంతకన్నా సుప్రసిద్ధంగా ఉండేటటువంటి మూర్తి ఎవరు? ఇంకెవరు? ఆ గోవిందుడే. కనుక మనం జాజిపూలతో కనుక స్వామివారిని పూజిస్తే వేగంగా శ్రీనివాసుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ శనివారాల్లో తప్పకుండా జాజిపూలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలం అవుదాం. కుక్ ఫైన్ షైన్ డివైన్.